నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. కీర్తనలు 20 ప్రైజ్ జీసస్. ఈరోజు జూన్ 30 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనీస సంఘ బిడ్డలందరికీ, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాల మన పిల్లలందరికీ కృప సమృద్ధిగా కలుగునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, దేవుడు నీ కోరికను సిద్ధింపచేస్తాడు, జరిగిస్తాడు, నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తాడు అని ఇక్కడ లేఖనం సెలవిస్తుంది. నిన్నటి దినమందు సండే బలమైన వాక్య సందేశాలు దేవుడు ఇచ్చాడు. నువ్వు బానిసవు కాదు, బానిసత్వం నుంచి బయటికి రమ్మని. అలాగే మరొక శ్రేష్టమైన వర్తమానం, పాడైన దాంట్లో నుంచి మంచిది. నీవు నేను పాపానికి బానిసలం కాదు, సాతానికి బానిసలం కాదు. ఆ బంధకాల్లో మనం ఉండడానికి వీల్లేదు. పరిశుద్ధంగా జీవించాలి. అలాగే అన్నిట్లో టాప్ ప్లేస్లో ఉండు. నువ్వు తలవే కానీ తోకవు కాదన్నాడు. అప్పిస్తావు తప్ప అప్పు చేయవన్నాడు. పైవాడు తప్ప కిందవాడు కాదన్నాడు. ఇది నీ పట్ల నా పట్ల నెరవేర్పు జరుగునుగాక. నీ కోరికను సిద్ధింప చేస్తే నీ ఆలోచన సఫలపరుస్తాడు. అన్నిట్లో టాప్ ప్లేస్లో ఉండాలి. ఇటు స్పిరిచువల్గా టాప్ ప్లేస్లో, ఇటు ఎడ్యుకేషన్లో టాపర్స్గా ఉండాలి. ఇటు మరి ఫైనాన్షియల్గా టాప్ ప్లేస్లో ఉండాలి. గుడ్ హెల్త్, మంచి ఆరోగ్యం, సమాధానంతో ఉండాలి. అలాగే సమాధానం, కుటుంబాలు ఏ గొడవలు లేకపోకుండా దేవుడు కృపనివ్వాలి. పీస్ఫుల్ ఫ్యామిలీగా ఉండాలి. అన్నిట్లో నేను చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. వీళ్ళు దేవుడు ఎంత గొప్పవాడు, వీళ్ళు టాప్ ప్లేస్లో ఉంటారు. రిచ్ ఫ్యామిలీస్ వీళ్ళు, స్పిరిచువల్గా హోలీ పీపుల్ వీళ్ళు అని ప్రతి ఒక్కరు కూడా గమనించాను. అంతగా దేవుని మహిమ రావాలి. అలాంటి నీ కోరిక గొప్పవి పెట్టుకో. లేని వాటి ఉన్నట్టుగా చూడు. అద్భుత రీతిలో యాకోబుని దీవించిన దేవుడు, అద్భుత రీతిలో అబ్రహాం దీవించిన దేవుడు నేను దీవిస్తాడు. నీ కోరికను సఫలపరుస్తాడు. ఒక కంపెనీని జాబ్ తీసుకెళ్ళాలంటే ఆ కంపెనీ ఉన్న వాళ్ళు దేవుని ప్రేమ నీ ద్వారా తెలియచేయడానికి. రెండవది, అలాంటి కంపెనీకి నేను యజమానిగా చేస్తాను అని నీకు ఇండైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు. అందుకనే అన్నిట్లో చూడు. హౌ టు కన్స్ట్రక్షన్, హౌ టు మేనేజ్మెంట్, హౌ టు అంటే మార్కెటింగ్ అండ్ ప్రొడక్షన్, వీటన్నిటి విషయాల్లో దేవుడు ఒక రోజుకి గొప్ప కార్యాలు దీంపట్ట చేయను. ఏదో కూలోడికి వచ్చేయకు. అలా జాబ్ లేదా, దేవుడు మంచి జాబ్ నీకు ఇచ్చును గాక. మ్యారేజ్ కాలేదా, మంచి భాగస్వామి దేవుడు నీకు ఇచ్చి మ్యారేజ్ చేయను గాక. గర్భం లేదా, నీ కోరికను సిద్ధింపచేసి మంచి బిడ్డ, ఒక సమయం లాంటి కొడుకు లేదా ఎస్తేర్ లాంటి కూతురు దేవుడు ఇచ్చి కృపనిచ్చును గాక. దేవుడు నీ విడిపోయిన కుటుంబాన్ని కట్టి అద్భుతంగా సమాధానపరచగలడు. నీ కొడుకు మారలేదు, కొడుకును మార్చేసి శక్తిని దేవుడిచ్చి నీ కోరికను సిద్ధింపచేసి ఒక ఆత్మీయుడిగా, నీ భర్త మారలేదు, ఒక ఆత్మీయుడిగా మార్చేసి, సౌలుని పౌలుగా మార్చిన దేవుడు మార్చేసి నీ కుటుంబంలో గొప్ప కార్యం, దీవెన, సమాధానం, సంతోషం, ఆనందంతో దేవుడు నింపునుగాక. దరిద్రంలో ఉన్నావా, ఆయన నా గిన్నెని నిండి పొలిరేటుగా చేస్తున్నాడు అన్నాడు. అలాంటి కృపాక్షేమం నీ వెంట వచ్చునుగాక. ఆమేన్. ఆశ్చర్యకడ నీకు వందనాలు. ఈరోజు ఈ ప్రార్థనకి ప్రతి బిడ్డను దర్శనం దీవించి కృప చూపించండి. సండే వేలాది మంది నడిపించావు. మంచి మంచి వర్తమానాలు చదివి మా హృదయాల్లో ముద్రించండి. కృప చూపించండి. ప్రతి విషయంలో టాప్ ప్లేస్లో ఉండాలి. పాపమనే బానిసలు మేము ఉండకూడదు. అన్ని విషయాలు కృపనివ్వండి. గొప్ప కార్యాలు చేసింది. ఏ దుష్నిక చర్యలు, చేతబడి శక్తులు, మాంత్రికలు ఎక్కడ మా మీద, మా కుటుంబంలో, మా బిడ్డలను పనిచేయనివ్వండి. పాడైన దాంట్లో మంచిది వచ్చినట్టుగా, పాడైపోయి పతనమైపోయిన దావిని తిరిగి లేవనెత్తి పరిశుద్ధంగా మార్చేసావు. పడిపోయిన వారిని తిరిగి లేవనెత్తావు, కృప చూపించావు. అలాగే మమ్మల్ని, మా బిడ్డలను లేవనెత్తండి. మంచి జాబ్స్ ఇవ్వండి, మంచి హైక్స్ ఇవ్వండి, ఇంటర్వ్యూల బిడ్డలు తోడే ఉండండి, కాంపిటేటివ్ రిజల్ట్స్ బిడ్డలు తోడే ఉండండి. విద్యార్థులను దీవించండి, టాపర్స్ కొండారు, తొట్టిల్నిపోతుంది. లోకం, పాపం, లవ్ అఫేర్స్, డ్రింకింగ్ హ్యాబిట్స్, డ్రగ్స్, ఇలాంటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇవి ఉండడానికి లేదు. ఏ సమయంలో నుంచి కూడా బ్రేక్ చేస్తున్నాను. మీరు బంధించి విడుదల ఇచ్చి కృప చూపించండి. నీతో సహవాసం చేయాలి, నీ దీవెన పొందాలి, సమృద్ధిని చూడాలి, ఆశీర్వాదం పొందాలి, జయమును చూడాలి. చిన్న బిడ్డలని, యవనస్తుని ప్రతి ఒక్కరిని దీవించండి. స్కూల్, కాలేజీలు ఓపెన్ అయిన ప్రభావ, మా బిడ్డలకి సీట్స్ కావాల్సిన సీట్స్ ఇవ్వండి నాయనా. అన్ని విషయాల కృపను, జాబ్స్ ఇవ్వండి, బిజినెస్ పీపుల్ దీవించండి, ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. దరిద్రం పోవాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, చీకటి తొలిపోవాలి, సమృద్ధిని చూడాలి, ఇండస్ట్రీలు పెట్టాలి, వ్యాపారాలు చేయాలి. అన్నిట్లో ప్రభా కంపెనీ సీఈఓలు అవ్వాలి, ఎండీస్ అవ్వాలి. అంతా దీవించండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కొరకు సమాధానం ఇవ్వండి. నేను గర్భఫలం ఫుడ్స్ పెట్టుకురా, బిడ్డలకు గర్భఫలాలు ఇవ్వండి, పెళ్లి కావాలి, పెళ్ళి అవ్వాలి, అన్ని విషయాలు దీవించి ఈరోజు చేయమని ఇవ్వండి. రాకపోకలు, ప్రయాణాల్లో తోడేయండి, కృపనివ్వండి. ప్రామిస్లో ప్రాబ్లమ్ సాల్వ్ చేయండి, బ్రేక్ త్రూ ఇవ్వండి. సిడప్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ అవ్వాలి, కృప చూపించి బ్రేక్ త్రూ ఇవ్వండి. అన్ని విషయాలు దీవెన చేయమని ఇవ్వండి. ఈ సర్కస్ గ్రౌండ్ కూడా ప్రామిస్ ఇవ్వండి. ఏస్తున్నాము. ఆమేన్.